కూటమి ప్రభుత్వ తీరును ఎమ్మెల్యేలను ఎవరైనా విమర్శిస్తే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం ఉందని ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కాకని ధ్వజమెత్తారు. వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకట శేషయ్య యాదవ్పై శ్యామణి అనే మహిళ చేత తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేసి తప్పుడు ఆధారాలు కోర్టుకు సమర్పించి రిమాండ్కు పంపించారని ఆయన ఆరోపించారు. రిమాండ్ రిపోర్టులో వివరాలు సరిగా లేవని న్యాయమూర్తి పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి తిప్పి పంపించేశారని తెలిపారు. మెటీరియల్ ఎవిడెన్స్ ఉందని చెబుతూ మళ్లీ ఆ రిమాండ్ రిపోర్టును మార్చి పోలీసులు న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారని అన్నారు. శ్రావణి ఇచ్చిన ఫిర్యాదులో 2022వ సంవత్సరంలో జరిగినటువంటి ఉదంతానికి కోర్టుకు సమర్పించిన స్టాంప్ పేపర్స్ మాత్రం 2024లో లేవని తెలిపారు. న్యాయ వ్యవస్థను వెంకటాచలం సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకే వెంకట శేషయ్యను తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని విమర్శించారు. పోలీసులు అవలంబిస్తున్న కక్షపూరిత ధోరణిని సాక్ష్యాధారాలతో సహా ప్రశ్నిస్తే నాపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఓ కేసు పెట్టారని తెలిపారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడనని 2029 వరకు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. శాసనసభ్యుల్ని కానీ ప్రశ్నిస్తారో, గతంలో ప్రశ్నించారో వాళ్ళందరినీ వేధించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేయడం, జైళ్లకు పంపించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు ప్రత్యేకించి ఒక జెడ్పీటీసీగా పనిచేసినటువంటి మందల వెంకట శేషయ్య యాదవ్ విషయంలో నెల్లూరు జిల్లా పోలీసులు ఏ విధంగా పనిచేశారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఎంత తప్పుడు కేసు పెట్టారు అంటే, నేరగాళ్ళని పట్టుకొని శిక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ వాళ్లే ఏ విధంగా నేరగాళ్ళుగా మారి ఈ తప్పుడు కేసు బనాయించారనేటువంటి దానికి సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందుంచాలి. మీడియా ద్వారా ఈ సమాజానికి, ప్రజలకి ఈ ప్రభుత్వం యొక్క విధానం, నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి తీరు తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా పోలీసు ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది, ఎంత దారుణంగా శేషయ్య విషయంలో వ్యవహరించింది అనేది ఈ సమాజానికి మొత్తం తెలియాలి. ఈ సమాజం మీద పోలీసు వ్యవస్థ పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, గౌరవం పోయేటువంటి పరిస్థితి. కాబట్టి నేను జిల్లా ఎస్పీ గారు చేస్తారని నేను అనుకోవడం లే, అంత కెపాసిటీ ఉంటుందని నేను భావించడం లే. ఎందుకంటే ప్రభుత్వంతో కాదని, ప్రభుత్వంలో లేదు, నేను నీతిగా నిజాయితీగా నిలబడాల్సిందే, నేను ఐపీఎస్ అధికారిని, ఇక్కడ కాకపోతే ఇంకో జిల్లా వస్తుందని చెప్పి నిలబడి దీని మీద చర్యలు తీసుకుంటాడని నేను అనుకోవడం లే. అంత ధైర్యం చేసేవాడైతే ఎఫ్ఐఆర్లు, దొంగ ఎఫ్ఐఆర్లు కట్టే ధైర్యమే పోలీసులకు రాదు. ఎస్పీని ఖాతరు చేస్తామనేటువంటి భయం ఉంటే కింద స్థాయి వాళ్ళకి, ఓయమ్మ నా పైన ఒక అధికారి ఉన్నాడే, నేనేదన్నా తప్పు చేస్తే ఈ జిల్లాలో ఉండే పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి ఆయన నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడేమో అనేటువంటి భయం ఉంటే ఇంత దారుణానికి ఒడిగడతాడని నేను అనుకోను. కాబట్టి ఆయన ఏమి చర్యలు తీసుకోలేకపోవచ్చు. కానీ ఏదైనా నా తరఫున డిమాండ్ ఏంటంటే, ఐపీఎస్ చేసినటువంటి వ్యక్తిగా జరిగినటువంటి సంఘటన నీ హయాంలో ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థగా ఒక మాయనటువంటి మచ్చ కాబట్టి దీని మీద కనీసం చర్యలు తీసుకొని విచారణకు ఆదేశించి వాస్తవాలు ఏమి జరిగిందనేటువంటిది అడిగితే ఎవ్వరు పడలే. ఆ ఆడ మనిషి పాపం మహిళ, ఆ అమ్మాయిని మధ్యలో పెట్టారు. మాకు మహిళలంటే గౌరవం ఉంది. ఎందుకు ఈ మాట చెప్పామంటే, మొదటి నుంచి నేను పదే చెప్పా, మహిళలంటే గౌరవం ఉంది, మహిళల్ని ఎవరి గురించి పరిచినా సరే ఒప్పుకోము, వాళ్ళని అన్యాయం జరిగితే ఒప్పుకోము. కానీ ఈ కేసు ఆ విధంగా జరగలేదు, ఇది తప్పుడు కేసు, కావాలని తప్పుడు కేసు బనాయించారు, పాపం ఒక అమాయకురాలను అడ్డం పెట్టుకుని అని చెప్పి ఈరోజు ఆ అమాయకురాలు ఉద్యోగానికి ముప్పు పట్టలేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి మీరు పిలిచి విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటే కాస్తైనా కొంచెంలో కొంచెమైనా పోయినటువంటి ఆ పరువు ప్రతిష్ట ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థ మీద, పోలీసు శాఖ మీద, పోలీసు విభాగం మీద కొంతైనా నిలబడుతుందేమో. కాబట్టి దయచేసి ఎస్పీ గారిని ఆ దిశగా మీరు ఆలోచించండి అని చెప్పి నా విజ్ఞప్తి. పోలీసే కంప్లైంట్కి ఏమి సంబంధం? కంప్లైంట్ అంటే పాప అమాయకురాలు అంటున్నా నేను. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ సంతకం పెట్టించారు. ఇగో ఇది నువ్వు ఇంట్లో పోయి సీజ్ చేశారు కదా, ఆ అమ్మాయి ఇంట్లో లేదు కదా పాపం. మీరు చెప్పిన లెక్క ప్రకారమే మీ మహజరనామాలోనే ఆ అమ్మాయి ఇంట్లో లేదు, మీరు రాసిన మహజరనామాలో కూడా ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరూ రాయలే. మీరు పోలీసులు సృష్టించింది ఇదంతా ఎందుకు?
ఆ స్టాంప్ వెంటనే పిలిపిస్తే ఎవరు వచ్చారో తీసుకుపోతారో చెప్తారు, ఎన్ని గంటలకు వచ్చి తీసుకుపోయారో చెప్తారు. ఎస్పీ గారికి ఒక నిమిషం పని, ఆ అమ్మాయిని పిలిపిస్తే ఆ అమ్మాయి చేతి ఊరు సంతకం పెట్టించారో చెప్తారు. కనీసం నేను అనేది ఏంటంటే ఎస్పీ గారైనా ఈ జిల్లాలో ఏం జరుగుతుందనేటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఎవరు సృష్టించిన రాత్రి మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్ రిటర్న్ చేసినటువంటి దాన్ని, అంటే దీనికి ఎవిడెన్స్ తెలియదంటే తెల్లవారుదానికి దొంగ సాక్ష్యాలు పెడతారా? ఓ పోలీసులు దొంగ సాక్ష్యాలు పెట్టి ఒక అమాయకుడిని జైలుకి పంపిస్తే అది గొప్పతనమా? ఏం సమాధానం చెప్తారు దీనికి మీరు? ఈ తప్పుడు సాక్ష్యాలతో మీరు పంపించినటువంటి తప్పుడు ఆధారాలతో పంపించినటువంటి దానికి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కదా పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో. మీరు తప్పుడు కేసులు పెట్టి ఎంతమందిని పంపిస్తున్నారు? ఆధారాలు లేకపోవచ్చు, అడిగేవాళ్ళు లేకపోవచ్చు, దాని గురించి మిమ్మల్ని ప్రశ్నించలేకపోవచ్చు. కానీ జరిగేటువంటి విషయాలు ఏమిటనేటువంటిది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే నేను ఈరోజు ప్రత్యేకించి ఈ ఆధారాలన్నీ సేకరించి నా కళ్ళ ముందు జరిగినటువంటి అన్యాయం, అందుకే నేను మొదటి నుంచి చెప్పా, ఇది నా కళ్ళ ముందు నేను చూసినటువంటి అన్యాయం, నేరుగా నా ముందు జరిగినటువంటి నేరం. కాబట్టి దీన్ని విడిచిపెట్టనని చెప్పా. దాని మీద ఏం జరిగిందని చెప్పి లోతుగా ఈరోజు ఆరాధిస్తే జరిగినటువంటి సంఘటనలు నాకే ఆశ్చర్యానికి గురిపోయారు. మేము అనుకున్నది ఏంటంటే ఏమన్నా పాత స్టాంపులు తెచ్చిపెట్టారేమో అనుకున్నాం. నిజంగా 2022 స్టాంపులు ఏదన్నా ఉంటే రిజిస్టర్లో ఆ స్టాంపులు ఏమన్నా పెట్టారేమో కోవూరు అనుకున్నాం. చూస్తే ఓయమ్మ అది కూడా దాన్ని మించినటువంటి నేరం ఇది. మేము అనుకున్నది సాధారణంగా కోవూరులో పాత స్టాంపులు దొరుకుతాయి, ఆ పాత స్టాంపులను తీసుకొచ్చి పెట్టారేమో అనుకున్నాం. పాత స్టాంపులు కాదు, కొత్త స్టాంపులకే పాత తేదీ చేసి పెట్టారు. ఇంత దారుణమైనటువంటి విషయం. అదే నేను చెప్పేది. తెల్లబోయేటువంటి విషయం ఏంటంటే సాధారణంగా కోవూరులో ఒక ప్రతీతి ఉంది, పాత స్టాంపులు దొరుకుతాయి, ఆ పాత స్టాంపుల రికార్డుల పేరు రాసిస్తుంటారని చెప్పాను. అటువంటిది ఈ పోలీసు సుబ్బారావు ఒక అడుగు ముందుకేసి వెంకటాచలం సిఐ ఏం పర్లేదు ఎవరు లెక్క చేసేవాడు రా, నేను పోలీసు వ్యవస్థలో ఉన్నానని చెప్పి కొత్త స్టాంపుకు పాత డేట్ వేసాడు. కాబట్టి ఆ స్టాంప్ వెండర్ని విచారిస్తే స్టాంప్ వెండర్ చెప్తారు ఎవరు బెదిరించి ఖాళీ కాగితాలు తీసుకొని దాని మీద డేట్లు రాసుకున్నారని, ఎవరు పోయి సంతకం పెట్టారో అక్కడ తెలుపుతుంది. కాబట్టి అన్ని విషయాలు వెలుగు చూస్తాయి. ఒకవేళ ఈరోజు ఎస్పీ దాచిపెట్టచ్చు, ఎల్లకాలం ఎస్పీ ఉండడు కదా, ప్రభుత్వం మారిన తర్వాత మరిలో ఇంకొక ఎస్పీ రాడా, ఆ ఎస్పీ వచ్చినప్పటికి ఇతను ఉద్యోగం ఉంటే ఉద్యోగం పోయి జైలుకి పోతాడు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగంలో నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అని పోయి జైలుకి పోతారు. అంతే కదా, చెప్పాం కదా. తప్పు చేసినటువంటి వాడిని సప్త సముద్రాలు దాటి వెళ్ళినా పట్టుకొస్తానని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పున్నాడు. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. అందులో భాగంగా ఖచ్చితంగా ఆధారాలన్నీ ఉన్నాయి. ప్రైవేట్ కంప్లైంట్ లాక్ చేస్తాం, వీలైతే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్కి కూడా ఆ అమ్మాయి లేఖ పెడుతుంది. దాని మీద ఏమవుతుందో కూడా చూద్దాం. కాబట్టి ఇది అంత సాదాసీదాగా విడిచిపెట్టేటువంటి అంశం కాదు, విడిచిపెట్టబోం. భవిష్యత్తులో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాం. దాని మీద అన్ని వ్యవస్థలకు సంబంధించి, ఎందుకంటే ఇది ఒక జ్యుడిషియరీ వ్యవస్థనే తప్పుదారి పట్టించినటువంటిది, తప్పుడు సాక్ష్యాలు జ్యుడిషియరీకి సమర్పించినటువంటిది. ఇంతకన్నా దారుణమైనటువంటి మరొకటి ఉండవు. కాబట్టి ఇంత నేరాలు జరిగినటువంటి దాని మీద ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశాం. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏదైతే ఉన్నా ఆ రికార్డ్స్ అన్ని ప్రొక్యూర్ చేయండి, వాటిని సేఫ్ గార్డ్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వండి పోలీస్కి అని చెప్పి. కాబట్టి అన్ని విధాలా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఇక మీదట ఎక్కడ ఎవిడెన్స్ ట్యాంపర్ కాకుండా ఉన్నటువంటి ఎవిడెన్స్ను ప్రొటెక్ట్ చేసి భవిష్యత్తులో వీళ్ళకి ఏ విధంగా శిక్ష పడి వాళ్ళని జైలుకి పంపించాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెడతాం.